హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి అమెజాన్ ఫ్యాషన్ హాల్తో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకంటే అమెజాన్లో మనకు మంచి సేల్ ఒకటి స్టార్ట్ అయింది. అది వచ్చేసి ఏంటంటే అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్. ఈ సేల్ ఆల్రెడీ లైవ్లో ఉంది. ఈ రోజే స్టార్ట్ అయింది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 11 వరకు సేల్ అయితే ఉంటది. మినిమం మనకు 50 to 80% ఆఫ్ ఉంటాయి 1500 ప్లస్ టాప్ బ్రాండ్స్ మీద. అలాగే డీల్స్ ఆన్ 3 lakhs ప్లస్ స్టైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకోండి. 50 to 80% అంటే చూడండి మినిమం. కాబట్టి వెంటనే షాపింగ్ అయితే చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు వీడియోలో నేను ఏవైతే మీకు షేర్ చేస్తానో అవన్నీ మీరు ఎట్ ఎ టైం చూసి వాటి ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మై హాల్ స్టోర్ లింక్ ఓపెన్ చేశారనుకోండి, మీకు అన్ని కూడా ప్రైజెస్ తో సహా ఓపెన్ అవుతాయి. ఏవి నచ్చితే అవి మీరు డైరెక్ట్ గా యాడ్ టు కార్ట్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు. లేదనుకున్నా ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోవచ్చు. అమెజాన్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా ఈ రోజు హాల్ అయితే షేర్ చేసేస్తాను. క్రిస్మస్ వస్తుంది, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం స్టైల్ గా అండ్ సింపుల్ గా ఉండడానికి ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి అనిపించి ఇంక తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా 4+ రేటింగ్ ఉన్నవి. అలాగే నాకులాగా బోల్డ్ అంత మంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చినవి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అమెజాన్ మనకు తెలిసిందే కదా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఫాస్ట్ డెలివరీ ఉంటాయి. నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రీఫండ్ చేసుకోవచ్చు. సిఓడి ఆప్షన్ ఉంది, ఆన్లైన్ పేమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అందులోనూ మనకు 1500 ప్లస్ టాప్ బ్రాండ్స్ అంటే చూడండి, అన్ని బ్రాండ్స్ బట్టల మీద మనకి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు చాలా వరకు అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ ఏమైనా బాగుంటది కలరు. ఇప్పుడు వేసుకున్నది కూడా కొంచెం డిఫరెంట్. ఇది పింక్ మిక్స్ అయ్యి వచ్చి ఉంటది. ఇలా వీనెక్ వచ్చింది. ఇప్పుడు డ్రెస్సులన్నిటికి కూడా వీనెక్ వస్తుంది. బాగుంది కదా డ్రెస్, చూద్దాం బాగుంటుందా లేదా అని చెప్పి. అలాగే దీనికి మనకు ఇలాగా థ్రెడ్స్ వచ్చాయన్నమాట టై చేసుకోవడానికి. ఈ క్లాత్ వచ్చేసి క్రషడ్ క్లాత్ లాగా ఉంది. అలాగే కొంచెం స్ట్రెచబుల్ కూడా ఉందన్నమాట. ఇలా వస్తుంది, లాంగ్ ఫ్రాక్ లాగా వీనెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ కి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బుగ్గ హ్యాండ్ టైప్ వచ్చి కింద కూడా మనకు ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఇవి నేను వేసుకొని చూపిస్తా చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? అన్ని కూడా నేను చెప్పాక ముందే మీకు మ్యాక్సీ గౌన్ టైపు డ్రెస్సెస్ టైపే తీసుకున్నాను. ఇదైతే నాకు చూడగానే బాగా అనిపించింది. సో అంటే వేసుకుంటే ఎలా ఉంటది అంటే టీ షర్ట్ స్కర్ట్ వేసుకున్న ఫీలింగ్ ఉంటది. బట్ ఇది మనకు డ్రెస్ అన్నమాట. ఇలాగా థ్రెడ్ ఇచ్చారు రోప్ టై చేసుకోవడానికి. ఓకేనా? ఇది కూడా వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుందో చూసేసేయండి. ఓకే? డ్రెస్ వచ్చేసి ఇది కొంచెం సేమ్ అనిపిస్తున్నాయి కదా, సిమిలర్ గా ఉన్నాయి. ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ముందేమో చూసుకోకుండా యాడ్ చేసేసుకున్నా కార్ట్లోకి. కాకపోతే డిఫరెంట్ అన్నమాట రెండు కూడా. అండ్ ఇది వచ్చేసి ఎలా ఉంటది, మనకు బ్యాక్ సైడ్ కి ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కి వచ్చేసి ఇలా ఉంటది. మధ్యలో వచ్చేసి మనకు ఎలాస్టిక్ ఉంటది అన్నమాట. సో దానివల్ల కరెక్ట్ గా ఉంటది వేసుకుంటే. అలాగే మొత్తం కుర్తీ అంతా కూడా బటన్స్ అయితే వస్తాయి వీనెక్ వచ్చి. ఇప్పుడు డ్రెస్సులన్నిటికీ వీనెక్కేలేండి. ఇక్కడేమో మనకు ఓపెన్ వస్తుంది. ఈ బటన్స్ అన్నీ వచ్చాయి కంప్లీట్ గా. దీని మీద ఒక డిజైన్ అయితే చూడండి, ఇది డిజిటల్ ప్రింట్. బట్ మనకి ఎలా కనిపిస్తుందంటే థ్రెడ్ తోటి స్టిచ్ చేసినట్లు అనిపిస్తుంది అన్నమాట. కానీ కాదు, ఇదైతే డిజిటల్ ప్రింట్ అన్నమాట. చూసేదానికి మాత్రం థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. ఇప్పుడు దీనికైతే ఎలా వచ్చిందో అలా వచ్చింది అన్నమాట, థ్రెడ్ వర్క్ లాగా. కానీ ఇది థ్రెడ్ వర్క్ అయితే కాదు, డిజిటల్ ప్రింట్. డ్రెస్ కూడా వేసుకొని చూపిస్తా, చూసేసేయండి.
పర్పస్ వచ్చేసి ఇది ఇలా డాట్స్ ఉన్నవి బాందిని టైప్వి నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఈ కలర్ అయితే చాలా చాలా నచ్చింది. మంచి పీచ్ కలర్ అన్నమాట. మొత్తం ఎలా ఉంటుంది. ఇది కూడా వీనెక్కేనండి, డీప్ వీనెక్ వచ్చింది. సో చూద్దాం కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని. లేదనుకుంటే మనం పెట్టికోట్ తోటి కవర్ చేసుకోవాలి, అంటే కొంతమంది డీప్ వేయింగ్ కాబట్టి. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. షార్ట్ వేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడేమో మనకు ఇది కూడా స్కర్ట్ మోడల్ టైప్ ఉంటుంది. సెంటర్లోకి మనకి ఇలాగా పెద్ద పెద్ద బటన్స్ అయితే వచ్చాయి. ఫ్రాక్ లాగా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది. టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయి. క్లాత్ అయితే చాలా మెత్తగా బరువుగా ఉంది. ఇది కూడా వేసుకుంటే తెలుస్తుంది. ఓకేనా, దీన్ని కూడా వేసుకొని ఒకసారి చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ పెట్టేటప్పుడు కంపల్సరీ ఎక్కువ రెడ్ కలర్ వేసుకుంటాం. అంటే వేసుకోవాలని ఏం లేదు, కానీ మ్యాక్సిమం రెడ్డే వేసుకుంటాం, లేదంటే వైట్ అలా వేసుకుంటాం. సో దానికోసం అని చెప్పేసి ఎప్పుడు శారీసే ఎందుకు, ఈ సారీ డిఫరెంట్గా కొంచెం ఫ్రాక్ టైపు లేదంటే ఇట్లా కుర్తి టైప్ వేసుకుందాం అని చెప్పేసి ఇంక దీన్ని ఆర్డర్ పెట్టా. చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయన్నమాట, చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చారు. అలాగే నెక్ దగ్గర ఇలా వస్తుంది. ఇది కూడా వీ నెక్. ఇప్పుడు డ్రెస్సులన్నీ వీ నెక్కే ఉంటాయి, సో అందుకే చెప్తున్నా. ఇలా వచ్చింది. దీనికి లోపల లైనింగ్ కూడా ఉంటుంది. ఇది లాంగ్ గౌన్ టైప్ అండి. ఈ కలర్ నాకు ఇష్టం, మెరూన్, అందుకే. సో పింక్ తర్వాత చాలా కలర్లు ఇష్టం, కానీ ఎక్కువ ఏ కలర్ ఇష్టం అంటే పింక్ అనే చెప్తాం. దీన్ని కూడా వేసుకొని ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చూసారు కదా, మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది? నాకైతే అన్ని కూడా చాలా బాగా నచ్చాయి. మీకు ఏది నచ్చింది, ఇది బాగుందా ముల్య మీకు అనేది, మీరు ఏది ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.